వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 16వ దశకము. నరనారాయణ అవతారము. దక్షో విరించతనయోధ మనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశచాపకన్యా ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంసే. ఓ ప్రభు, బ్రహ్మ కొడుకైన దక్షునికి స్వయంభూమనవు తన కూతురగు ప్రసూతిని ఇచ్చి వివాహము చేసెను. వారికి 16 మంది కూతుర్లు కలిగిరి. అందులో 13 మందిని ఆయన ధర్మునికిచ్చి వివాహము చేసెను. స్వాహాదేవిని అగ్నిదేవునకును స్వధను పితృలందరకును ఇచ్చి పెండ్లి జరిపించెను. నీ స్వరూపమైన శివునకు సతీదేవితో కళ్యాణం జరిపించెను. మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం నారాయణం నరసఖం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతుతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుః నునుఃసురౌఘాః. ధర్ముని ధర్మపత్ని అయిన మూర్తి యందు గొప్ప మహిమ కలిగిన నీవు నారాయణుడు అన్న పేరునితో నీ అంశైన నరునితో కలిసి జన్మించితివి. మీరిరువును కలిసిమెలిసి అన్యోన్య స్నేహమున నరనారాయణులని ప్రఖ్యాతిగాంచిరి. నారాయణుడిగా నీవు జన్మించినప్పుడు దేవతలు ఎంతో సంతోషంతో నిన్ను స్తుతించి మంగళ వాయిద్యములను మ్రోయించుచు నీపై కల్పవృక్షము యొక్క కుసుమములతో వర్షము కురిపించిరి. దైత్యం సహస్ర కవచం కవచై పరీతం సాహస్రవత్సర తపస్సమరాభిలవ్యై పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతౌ శిష్టైక కంటకమముం యహతాం సలీలం. ఓ ప్రభు, ఆ కాలమున సహస్ర కవచుడు అను ఒక మహాభయంకరుడైన రాక్షసుడు ఉండెను. అతనికి 1000 కవచములు ఉండెను. ఆ కవచములు ఒక్కొక్కటి 1000 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు యుద్ధము చేయుట వలననే ఛేదించుటకు వీలగును. సజ్జనులను బాధించుచున్న ఆ దుష్టుని నరనారాయణులకు మీరిరువురును 1000 సంవత్సరములు తపస్సు చేయుచు ఒకరి తర్వాత ఒకరు యుద్ధము చేయుచు కవచములను ఛేదించి వానిని అవలీలగా సంహరించితిరి. అన్వాచరన్ స్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీ శక్రోదతే శమతపోబలనిస్సాత్మా దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయమారం. స్వామి, మీరు ఆ ప్రదేశము వదిలి బదరికాశ్రమమును చేరి మోక్షధర్మములు ఆచరించుచు అక్కడి మునులకు ఉపదేశించుచు తపస్సు చేయుచూ ఉండగా ఇంద్రుడు మీ తపస్సును సమాధి సంపత్తిని చూచి తన స్థానమును హరింతురని భయపడి దివ్యసుందరి పరివారము తోడిచ్చి మన్మధుని పంపెను. కామో వసంతమలయానిల బంధుశాలి కాంతాకటాక్ష విసికై వికసద్విలాసై విద్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం భీతస్త్వయాధ జగదే మృదుహాసభాజ. అంత మన్మథుడు వసంత మలయానిలములను ఇద్దరినీ తోడు చేసుకుని అప్సరసల వాల్గంటి చూపులు బాణములుగా వేసినప్పటికీ ఏమాత్రమూ చలింపని మిమ్ములను చూచి భయపడిపోయెను. అప్పుడు నీవు మెల్లగా నవ్వుచూ వారితో ఇట్లంటివి: భీత్యాలమంగజ వసంత సురాంగనావో మన్మానసం త్విహ జుషధ్వమితి బ్రువాణం త్వం విస్మయేన పరితస్తు పదామదేశాం
ప్రాదర్శయ స్వపరిచారక కాతరాక్షి. ఓ మన్మథ, ఓ వసంతుడా, ఓ సురాంగనలారా, భయము వలదు. వచ్చి నేను సంకల్పించిన అతిథి సత్కారమును కూడా అందుకొనుడు. స్వర్గమున కూడా లభించని నేనిచ్చు స్త్రీరత్నములను కానుకగా తీసుకొనుము అని చెప్పి ఆశ్చర్యముతో నిన్ను స్తుతించుచున్నటువంటి వారికి నీవు సృష్టించిన సౌందర్య నిధులైన నీ పరిచర్య చేయుచున్న విలాసినులను చూపితివి. సమ్మోహనాయ మిళితా మదనాదయస్తే త్వద్దాసికా పరిమళై కిల మోహమాపుః దత్తాం త్వయా చ జగృహూతపయైవ స్వర్వాసి గర్వశమనీం పునరూర్వశీం తాం. నిన్ను మోహింపజేయవచ్చిన అప్సరసలు మదనుండును నీ దాసీజన విలాసములకు వారి మేనులను ముంచెత్తునటువంటి పరిమళములకు మూర్ఛనందిరి. యోగశక్తిచే నీవు సృష్టించిన ఉర్వశిని చూపి ఈమెను స్వర్గలోకమునకు తీసుకుపొమ్మని చెప్పగా అప్సరసలను తలదన్నే ఆ ఉర్వశిని వారు తమతో తీసుకొని పోయిరి. దృష్టోర్వశీం తవ కథాం చ నిశమ్య శక్రః పర్యాకులో జని భవన్ మహిమా విమర్శ్యాత్ ఏవం ప్రశాంతరమణీయతరావతారాత్ తత్వోధికో వరద కృష్ణ తనుస్త్వమేవ. అప్పుడు మన్మథాదులతో స్వర్గమునకు వచ్చిన ఉర్వశిని చూచి నీ ప్రభావమును విని ఇంద్రుడు ఆశ్చర్యముతో తను చేసిన తప్పునకు విచారించెను. గొప్ప మహిమాన్వితుడవైన ఓ నారాయణ, ప్రశాంత సుందర విశ్వమోహన స్వరూప, ఈ నారాయణ రూపము కంటెను నీ కృష్ణ రూపము ఇంకను ముగ్ధమోహనమైనది కదా స్వామి. దక్షస్తు ధాతురతిలాలనయా రజోంధో నాట్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాశీత్ ఏన వ్యరుంధసభవత్తనుమేవ శర్వం యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం యమాని. బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందువలన అతడు గర్వాంధుడయ్యను. తండ్రి అయిన బ్రహ్మదేవుని నిన్ను కూడా లెక్క చెయ్యక గౌరవింపక ఉండెను. ఈ విధముగా గర్వాంధుడై నీ అంశరూపుడైన శివుని కూడా ద్వేషింపసాగెను. అతనితో వైరము పెట్టుకుని యాగమునకు వచ్చిన కుమార్తె సతీదేవిని కూడా అవమానించెను. క్రుద్ధేశమర్దితమఖస్సతు కృత్త శీర్షో దేవ ప్రసాదిత హరాదలబ్ధ జీవ త్వత్పూరిత క్రతువర పునరాపశాంతిం సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ. తన ప్రియురాలిని అవమానించనని ఉగ్రుండు నిజముగా ఉగ్రుడై దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసెను. దక్షుని శిరస్సును కూడా ఖండించెను. అప్పుడు దేవతలు ప్రార్థింపగా అతనికి మేకతల అతికించి ప్రాణం పోసెను. నీవును ప్రత్యక్షమై యాగము సుసంపన్నము చేయుట వలన దక్షుడు శాంతిని పొందెను. ఓ గురువాయూర్పురాధీశ, నిన్ను సేవించు నాకును శాంతి నొసగి రక్షింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 16వ దశకము సమాప్తము.